నమస్తే అండి. అమ్మ నేనుకి స్వాగతం. ఈరోజు వీడియోలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీ కొబ్బరి బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. కొబ్బరి బర్ఫీ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కొబ్బరి తురుము, నేను ఇక్కడ 2 మీడియం సైజ్ కొబ్బరికాయల తురుము తీసుకున్నాను. పాలు 1 లీటరు, ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే ఈ రెసిపీ టేస్టీగా ఉంటుంది. పంచదార 400 గ్రాములు, దీనికి కొలత ఏం అవసరం లేదండి, మీరు తినే తీపి బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక పెద్ద కడాయి తీసుకుని మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ దానిలో యాడ్ చేసేసుకోవాలి. పంచదార, కొబ్బరి తురుము, పాలు. నేను ఈ కొలతలన్నీ క్లియర్గా డిస్క్రిప్షన్ బాక్స్లో రాస్తానండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే చెక్ చేయొచ్చు. తర్వాత దీన్ని బాగా కలిపేసుకుని స్టవ్ మీద పెట్టుకుని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. నేను ఇక్కడ ఇత్తడి మూకుల్లో చేస్తున్నానండి, మీరు ఏదైనా హెవీ బాటమ్ ఉన్న ప్యాన్లో చేసుకున్నా కూడా పర్వాలేదు. హెవీ బాటమ్ ఉన్న ప్యాన్ అయితే అడుగంటకుండా రెసిపీ బాగా వస్తుంది. ఎగ్జాక్ట్గా హాఫ్ అన్ అవర్ హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఇలాంటి కన్సిస్టెన్సీ వస్తుంది. అప్పుడు ఒక 4 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకుని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత వెడల్పుగా ఉన్న ఏదైనా ప్లేట్ కానీ ట్రే కానీ తీసుకుని ఒక 2 స్పూన్ల ఘీ అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బర్ఫీ ప్లేట్కి అతుక్కోకుండా నీట్గా వచ్చేస్తుంది. ఉడికించి పెట్టుకున్న కొబ్బరిని ఇలా నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇది మరీ డ్రైగా అయ్యే వరకు ఉడికించుకోకూడదండి, కొంచెం వెట్టుగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా నెయ్యి రాసిన ప్లేట్లో వేసేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్తో దీన్ని టాపింగ్ చేసుకోవచ్చు. ఇది బాగా చల్లారిన తర్వాత మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి బర్ఫీ రెడీ అయిపోతుంది.